బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లాలోని నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక సంచలనమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీవీ చేతిలో ఉంది. మీకు ఆ ఫుటేజ్ చూపిస్తాను. ఎవరైతే అనుమానితులు అని పోలీసులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారో ఇక్కడ ఆ అనుమానితులకు సంబంధించినటువంటి వివరాలు లేకపోతే ఆ ఫుటేజ్ ఆర్టీవీకి చేర్చిక్కింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక సీసీటీవీ ఫుటేజ్. చాలా దూరంగా ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు చూడండి. బహుశా మీకు స్క్రీన్ పై చాలా బాగా కనిపించి ఉంటుంది. సో రెడ్ కలర్ డ్రెస్లో రెడ్ కలర్ టీషర్ట్ ధరించి వెళ్తూ ఉన్నాడు. సో ఇది మీరు అనుకోవచ్చు రూపారెడ్డి నివాసం కాదు, ఇది రూపారెడ్డి వాళ్ళ ఇంటి పక్కనటువంటి ఇంకో ఇంటి దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు. సో ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా చూడండి, 5:18 సమయానికి 11వ తేదీ 5:18 సమయానికి ఎగ్జాక్ట్గా రికార్డ్ అయింది దృశ్యం. సో ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఒక అనుమానితుడిగా పోలీసులు గమనిస్తున్నారు. హత్య జరిగిన రోజు ప్రిన్సిపల్ ఇంటి దగ్గర రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి కదలికలు గుర్తించారు. మంగళవారం సాయంత్రం ఎగ్జాక్ట్గా 5:01 స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది ప్రిన్సిపల్ రూపారెడ్డి. ఎగ్జాక్ట్గా 5:18 సమయానికి ప్రిన్సిపల్ ఇంటి దగ్గర ఓ రెడ్ కలర్ టీషర్ట్తో వ్యక్తి కనిపించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు పలువురు అనుమానితులు. ఎంతమంది అదుపులో ఉన్న వాళ్ళు ఎవరనేది ఇంకా పోలీసు మాత్రం బయటికి చెప్పడం లేదు. రూపారెడ్డికి పరిచయం ఉన్న వాళ్ళే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. హత్య అనంతరం రెడ్ కలర్ కారులో కూడా వారు పరారైనట్టుగా చెప్తున్నారు. హత్యకు ఉపయోగించినటువంటి హ్యాండ్ గ్లౌజెస్, చేతికి ధరించిన గ్లౌజులని కూడా వాళ్ళు ఉపయోగించారంట. ఇక చింత చెట్టు తండా వద్ద వాటిని పారేసినట్టుగా గుర్తించారు. మధ్యాహ్నం హైదరాబాద్ గుర్రంగూడలో ఈరోజు రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంత్యక్రియల తర్వాత నిందితుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక రూపారెడ్డి ఫోన్తో పాటుగా ₹1,00,000 నగదు కూడా మిస్ అయింది. ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఇంకా ఈ మిస్టరీ వీడలేదు. సో మీకు ఆ రెండు ఫుటేజ్ గమనించండి. ఇక్కడ 9/8. సో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సో జనరల్గా సీసీటీవీ కెమెరాలు మీ ఇంట్లో ఉన్నా లేకపోతే మీరు వాడుతున్నట్టయినా కూడా మీకు తెలిసేది టెక్నికల్ గ్లిచెస్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు డేట్ మార్పులు ఉంటూ ఉంటాయి. డేట్లో టైంలో కొంత మార్పు చేర్పులు కూడా ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఈ రూపారెడ్డి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర మరి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఆ డేట్ మాత్రం తప్పు పడింది. కానీ బట్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 11th ఆగస్ట్. అక్కడ 9 అని ఉంది, బట్ 11th ఆగస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ డేట్లో కొంత మార్పులు ఉన్నాయి. సో 11th ఆగస్ట్ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో చూడండి, టైం ప్రకారంగా 5:08 సమయం, రైట్ పీసీఆర్ 5:01 చూడండి, 12 hours వాచ్లో 5:01 PM 5:01 సమయం. అండ్ నెక్స్ట్ ఇందాక సీసీటీవీ ఫుటేజ్ కూడా పక్కన ప్లే చేయండి. సో దాంట్లో 5:18 ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా అనుమానిస్తున్నారు. ఏకంగా చేతికి పక్కగా గ్లౌజులు కూడా తొడుక్కున్నారు అని అంటే ఇది ప్రొఫెషనల్స్ పని అయి ఉండాలి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ పని అయి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఫింగర్ ప్రింట్స్ కనిపించినా, ఏదైనా అక్కడ ఆధారాలు వదిలేసినా సో వెంటనే పోలీసులు పసిగట్టి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి చిక్కకూడదనే చందంగా వాళ్ళు చేతులకి గ్లౌజులు వేసుకొని ఉండాలి. మైట్ బి ఏ ప్రొఫెషనల్స్ నార్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైనా పక్కాగా తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి. రెండింటికి అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఇన్సిడెంట్స్లో మరి తెలిసిన వాళ్ళ, సుపారీ గ్యాంగ్ చేత, ప్రొఫెషనల్స్ చేత ఇంకెవరైనా చేయించారనేది పోలీసులు తెలిసాల్సి ఉంది. కానీ ఈ హ్యాండ్కి వేసుకున్నటువంటి గ్లౌజులను కూడా ఆ సంఘటనలో ఆ రకంగా రూపారెడ్డిని చంపేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చింత చెట్టు తండా వద్ద వాటిని పారేశారంట. ఇది పోలీసులు గమనించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి హైదరాబాద్లోని గుర్రంగూడ దగ్గర. సో ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలన్నప్పుడు నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రూపారెడ్డి ప్రిన్సిపల్గా ఉన్నారు. సో తన కుమారుడు హైదరాబాద్లో అభినవ్ బీటెక్ చదువుతూ ఉన్నాడు. హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇల్లు ఉంది. సో తన భర్త, ఆవిడ ఇద్దరు కూడా బహుశా 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. సో కొడుకు దగ్గరికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్దామని చెప్పి 3 రోజుల హాలిడేస్ నేపథ్యంలో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. తర్వాత మరుసటి రోజు హాలిడేస్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా, మరి 11th రోజు స్కూల్ ఉంది కదా. సో 11th రోజు స్కూల్ ఉంది కాబట్టి భర్త ఒక పని నిమిత్తం హైదరాబాద్లో ఉండగా భార్య రూపారెడ్డి మాత్రం ఇంటికి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత 5:01 సమయానికి తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు ఇందాక సీసీటీవీ కెమెరాలో చూశారు మీరు. ఇక ఆ తర్వాత బయటికి రాలేదు. 21 కత్తిపోట్లు కసి తీరా చంపారు. తన ఫోన్ని ఎత్తుకెళ్లారు, ₹1,00,000 నగదును ఎత్తుకెళ్లారు. నిజానికి చూస్తూ ఉంటే అంత పెద్ద ఒక మంచి లగ్జరియస్ హౌస్ లానే కనబడుతోంది, గార్డెన్, ఇల్లు అవన్నీ కూడా. సో తన ప్రిన్సిపల్ అంటున్నారు హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ₹1,00,000 ఉంటాయని మనం అనుకోలేము. నిజంగానే దొంగలై ఉంటే
ఇంకా ఇంట్లో తన ఒంటి పైన బంగారం ఎత్తుకెళ్లే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవారు. కానీ కేవలం 1 లక్ష రూపాయలు ఫోన్ మాత్రం ఎత్తుకెళ్లారంటే ఇది దొంగతనంగా చిత్రీకరించేందుకు 1 లక్ష రూపాయలు ఎత్తుకెళ్ళడానికి మేబీ వాళ్ళ అవసరం ఫోన్ అయి ఉండొచ్చు. ఫోన్ ఎత్తుకెళ్లారు అన్నప్పుడు ఫోన్లో ఏదైనా కీలకమైనటువంటి అంశాలు రూపారెడ్డి చేతిలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. ఇక 1 లక్ష రూపాయలు నగదు ఎత్తుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇది దొంగతనంగా చిత్రీకరించడం కోసం 1 లక్ష రూపాయలు ఎత్తుకెళ్లే అవకాశం ఉండాలి. సో దొంగతనంగా చిత్రీకరించడం కోసం 1 లక్ష రూపాయలు ఎత్తుకుపోయి అటు ఫోన్లో కీలకమైన సమాచారాన్ని తీసుకోవడం కోసం వాళ్ళు ఇదంతా ఒక కట్టుకథగా ప్రొఫెషనల్గా పక్కాగా చేసి ఉండాలి. సో మీకు పక్కన చూపిస్తున్న చూడండి, ప్రిన్సిపల్ ఇంటి దగ్గర మొదటి విజువల్ మీరు చూస్తోంది 5 గంటల 1 నిమిషాల సమయానికి 5 గంటల 2 నిమిషాల సమయానికి రూపారెడ్డి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి తను వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎగ్జాక్ట్గా 5 గంటల 18 నిమిషాల సమయానికి మీకు 17:08 ఆ టైం నథింగ్ బట్ ఆ టైం ప్రకారంగా 5 గంటల 18 నిమిషాలని 24 అవర్స్ క్లాక్లో. సో 5 గంటల 18 నిమిషాల సమయానికి సాయంత్రం సమయంలోనే రూపారెడ్డి నివాసం పక్కనే ఉన్నటువంటి ఒక సమీప ఇంకొక ఇంట్లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇవి. నేను ఆల్రెడీ 3 అదుపులోకి తీసుకున్నామన్నట్టుగా ఎస్పీ చెప్పుకొచ్చారు. 3 అదుపులో ఉన్నారు, పోలీసుల అదుపులో. మరి ఆ 3 అనుమానితులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, వారి వివరాలు ఏంటి, ఎందుకు వారు అనుమానించాల్సి వచ్చింది, వాళ్ళు ఈ క్రైమ్లో ఏ విధంగా పాల్గొని ఉంటారు, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇంకా అధికారికంగా బయటికి అయితే రాలేదు. సో ఈ రోజు మధ్యాహ్నం గుర్రంగూడలో హైదరాబాద్లో ప్రిన్సిపల్ రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. బికాజ్ అక్కడ సొంతూరులో ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఈరోజు మొత్తం కూడా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 11th నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ హౌస్ని సీజ్ చేశారు కాబట్టి క్రైమ్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబం చెప్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, సో అకార్డింగ్ టు పోలీస్ అదుపులోకి తీసుకున్నటువంటి అనుమానితులు ఎవరు, ఇక్కడ రెడ్ టీ షర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏదైనా ర్యాండమ్గా వచ్చి వెళ్తున్న వ్యక్తే, లేకపోతే ఆ వెంచర్ మొత్తంలో కూడా మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి, మద్యంతో ఇష్టం ఉన్నట్టుగా వెంచర్లో తాగుతున్నారని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తి అనుకోవాలా? రైట్ అచ్యుత్. మొత్తం కూడా రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మరికొన్ని గంటల్లో కూడా పూర్తిగా నిజస్వరాలు కూడా బయటికి తెలిసే అవకాశం కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మొన్న నుంచి కూడా 48 గంటలు దాటిన తర్వాత కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్పీ కూడా ఇటు కొండమల్లపల్లికి విజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక 12 గంటల లోపలే కూడా మేము నిందితులను పట్టుకుంటామని కూడా చెప్పినట్టు పరిస్థితి. దానిలో భాగంగా కూడా కొంతమంది అనుమానితులను మేము అదుపులోకి తీసుకున్నాము, కొంతమందిని లిఫ్ట్ చేసి కూడా విచారణ చేపడుతున్నాము. దీనిలో భాగంగా కూడా మనకు కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీసీ ఫుటేజ్ లకు సంబంధించి ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారు, అతనే ఈ హత్య చేసి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి 5 గంటల 30 నిమిషాల